హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రిలీజ్ అయింది. ఇందులో మనకి టెక్నీషియన్లో ఉన్నటువంటి గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ ఇందులో మనకి 6,238 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 21 జూన్ రోజు అయితే రిలీజ్ అయింది. ఫుల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ అనేది 28 జూన్ నుంచి స్టార్ట్ అయింది. 28 జూన్ నుంచి 28 జూలై వరకు అయితే మనకి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించిన లెవెల్ 5 ప్రకారం పే స్కేల్ వచ్చేసి 29,200 అయితే పే చేస్తారు. గ్రేడ్ 1లో మనకి 183 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా గ్రేడ్ 3 పోస్టులకు చూసుకున్నట్లయితే పే స్కేల్ వచ్చేసి 19,900 అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి 6,055 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 కలుపుకొని 6,238 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 18 నుంచి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 3 పోస్టులకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 1కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అదేవిధంగా అందులో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయితే 3 ఇయర్స్, ఓబీసీ అయితే 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 8 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ అయితేనేమో 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సేమ్ అదేవిధంగా గ్రేడ్ 3 పోస్టులకు కూడా సేమ్ రిజర్వేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 3 పోస్టులకు అయితే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించి ఏదైనా డిప్లొమా కోర్స్ చేసి ఉన్నా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉంటుంది. ఇందులో మనకి 400 రూపీస్ అనేది రీఫండ్ అయితే అవుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 250 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ అనేది అయితే పే చేయాలి. ఇది మనకి 250 రూపీస్ కూడా రీఫండ్ అనేది అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి సిబిటి టెస్ట్ అయితే నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ అయితే నిర్వహించి సెలెక్ట్ అయితే చేస్తారు. మనకి గ్రేడ్ 1కి సంబంధించి సిబిటి టెస్ట్లో 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అయితే ఉంటుంది. ఇందులో మనకు మినిమం పర్సంటేజ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40% అయితే రావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 40%, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 25% అయితే రావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ సిబిటి టెస్ట్లో జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్ మ్యాథమెటిక్స్ మరియు బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/3 ఉంటుంది. గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 ప్రాసెస్లు అయితే అన్ని సేమ్ ఉంటాయి. ఈ పోస్టులకి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.